ఇంటర్నేషనల్ అథ్లెట్. నేను అమెరికా గోల్డ్ మెడలిస్ట్ అండ్ సౌత్ కొరియా సిల్వర్ మెడలిస్ట్ అథ్లెటిక్స్లో. ప్లస్ నేను అడ్వకేట్ కూడా బేసికల్లీ లా డాక్టరేట్ చేసిన నేను. మీరు ఇన్ని విధాలుగా క్వాలిటీస్ ఉన్న మీరు ప్రపంచాన్ని మొత్తం చూసిన వాళ్ళు, ఒక ప్రపంచంలో నెంబర్ 1 దేశం అమెరికా డెవలప్మెంట్ ఆ దేశంలో మీరు లైఫ్ లీడ్ చేసి వచ్చిండ్రు. ఈ మూమెంట్లో ఇండియా పాకిస్తాన్ ఈ మూమెంట్ ఈ సిచ్యువేషన్ జరుగుతుంది, టెర్రరిస్టులు మన టూరిస్టులను చంపడం, దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇది వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఇంతకుముందు ఏ దాడులు చూసినా కూడా మిలిటరీకి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉగ్రవాదులకే జరిగేది. కానీ ఇన్నోసెంట్ టూరిస్టుల పైన ఎక్కడ కూడా జరిగిన దావరాలు మనం ఎక్కడ కూడా చూడలేదు. కానీ వాళ్ళు ఏంటంటే టూరిస్టులు అనే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఒక సేఫ్ ప్లేస్ అనే భావంతో ఇలా ఇండియన్ గవర్నమెంట్ మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు అక్కడ పోవడం జరిగింది. కానీ అక్కడ చూస్తే ఒక లెఫ్టినెంట్ కర్నల్ని కానీ, తర్వాత కొంతమంది టూరిస్టులని, ఇన్నోసెంట్ పీపుల్ని కానీ ప్రతి ఒక్కరిని బట్టలు తిప్పి చూసి ఒక రిలీజియన్ పరంగా ఇది చూడడం అనేది చాలా దారుణ విషయము. సో దీన్ని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలన్నీ ముక్తంగా ఖండించాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి దాడిని మనం ఖచ్చితంగా దీని మీద మనం ప్రతీకారం తీసుకోవాలన్న అవకాశం ఎంతైనా ఉంది. ప్రతీకారం తీసుకోకుండా ఏమైందంటే రేపొద్దున ఇలా మన ఇంటికి వచ్చారు వాళ్ళు, రేపొద్దున ఇది ఇక్కడ కూడా ఇంకోటి ఢిల్లీకి వస్తారు, రేపొద్దున పార్లమెంట్ కూడా వస్తారు. ఇటువంటి ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఇవాళ ప్రతీకారం తీసుకొని వాళ్ళని అవసరం అయితే సింధు జలాలు ఆపారు కదా. ప్రతి ఒక్కరు ఇలా క్వశ్చన్ ఏంటంటే సింధు జలాలు ఆపారు, జలాలు ఆగిన తర్వాత ఎడిపోతాయని అడిగారు. అవసరం అయితే ఒకటే రోజు రిలీజ్ చేయాలి, రిలీజ్ చేస్తే వాళ్ళు కొట్టుకుపోవాలి. ఇట్లాంటి అవకాశాలు మనకి ఎన్ని ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని దగ్గర తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని దాడులు చేసి మనం ఇలా గెలిచి తీరాలి. ఇంకోటి వాళ్ళకు ఒక శిక్షణ అనేది ప్రతి జీవితంలో మళ్ళీ ఇంకోసారి ఇండియా వైపు చూడాలంటే కూడా వాళ్ళు భయపడాలి. ఆ విధంగా మనం చేయాలండి ఖచ్చితంగా. శిక్షణ అంటున్నారు మీరు, పాకిస్తాన్ కూడా మేము అనుభవం లేస్తామంటుంది. దీనిపైన మన ఇండియన్ గవర్నమెంట్ ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అంటున్నారు? అంటే ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు అణుబాంబులు అనే విషయం వచ్చినప్పుడు థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుంది. అణుబాంబులు అనేది వాళ్ళ దగ్గర లేవు, మన దగ్గర కూడా ఉన్నాయి. ఇంతకుముందు మన ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బాంబులు అనేది మీ దగ్గరనే లేవు, మా దగ్గర ఉన్నాయి, మేమేమి ఆ దీపావళి పటాకాలు కాదని చెప్పి. మనం ముందు చేస్తే వాళ్ళు ఒకటి రోజు స్మాష్ అయిపోతారు. కానీ ఏంటంటే మానవత్వం అనేది మన దగ్గర ఉంది. ఇంకా కూడా సెక్యులర్ అనే ఒక ముసుగులా మన దగ్గర సెక్యులర్ దొంగలు ఎంతోమంది ఉన్నారు. సెక్యులర్ అనుకుంటూ మన భారతదేశాన్ని అవసరమైతే మనం ఒక అమెరికాతో సమానము. కానీ మన ఈ సెక్యులర్ ముసుగులో మనం ఏం చేస్తున్నట్టు ఈ రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్కటి రిజర్వేషన్లు అనుకుంటే నిజంగా చూస్తే రిజర్వేషన్ ఉన్న ముందు పెట్టాలి. యాక్చువల్ చెప్పాలంటే రిజర్వేషన్ సెక్యులర్ అంటే సెక్యులర్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. వాటిని దాటి ఉంటుందా సెక్యులర్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే మానవత్వం అనేది మనకు ఉంది, కానీ ఉగ్రవాదులకు మానవత్వం అనేది ఎక్కడ కూడా లేదు. వాళ్ళు ఒకటే శిక్షణ ఇస్తారు, అవతలని ఎలిమినేట్ చేయాలి. చిత్రపటంలో వేరే దేశం అనేది ఉండదు, ఒక అల్లా తప్పితే ఇంకోటి ఉండదు అనేది వాళ్ళు చూస్తారు. అల్లాను కూడా మనం గౌరవిస్తాము, క్రీస్తుని గౌరవిస్తాం. వీళ్ళందరూ వచ్చింది ఎక్కడ ఉండండి, ఎందుకు ఒక నాగరికత ఉంది. ఈ నాగరికత నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఇలా క్రీస్తు వచ్చి మన దగ్గర అయితే క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళంతా హిందువుల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇలా పేర్లు మార్చుకున్నారు, తర్వాత వాళ్ళ రిలీజన్ మార్చుకున్నారు, అంతేగాని అందరు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మనం ఇప్పటికి కూడా ఏంటంటే సమన్వయం పాటించుకుంటూ అందరూ ఒకటని మనం అనుకుంటా ఉన్నాము. ఒకటి అనుకొని ఇంకా కూడా వాళ్ళని మనం ఇక్కడ అంటే మనం బర్దాష్ చేసుకుంటా ఉన్నాం ఇంకా వాళ్ళని. సార్, ఇది అల్లా అనేది, ముస్లిం అనేది, ఇస్లాం అనేది నాట్ ఓన్లీ పాకిస్తాన్, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, ఎక్కువ దేశాల్లో ఈ ఇస్లాం ఉంది, అల్లాని పూజించే వాళ్ళు ఉండరు. మరి ఆ దేశాల్లో ఈ వీళ్ళలాగా బిహేవ్ చేస్తలేరు కదా, ఎస్పెషల్లీ పాకిస్తాన్ వల్లే ఇట్లా ఎందుకు ఉన్నారని మీరు అనుకుంటారు? అంటే పాకిస్తాన్ వల్ల మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ లేదండి, పేదరికము. ఆ పేదరికం ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళ దగ్గర వేరే గవర్నమెంట్ ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్ అది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏంటంటే ఉగ్రవాదులుగా ఇచ్చి వాళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి ప్రేపన్ అయ్యి ముందుకు పోతా ఉన్నారు. ఉగ్రవాదులు అయి వేరే వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళ మెయిన్ మోటో ఏంది, ఎవరైనా ఎలిమినేట్ చేయాలి. ఒక మనిషిని చంపడం అనేది చాలా ఈజీ. మన దగ్గర ఎట్లయితే మేకను కోసమో కోడిని కోసం వాళ్ళ మనుషులను ఆ విధంగా వస్తున్నామంటారు. అది విషయం. అందుకే ఉగ్రవాదులు అనేది ఎప్పుడైనా ప్రపంచానికి డేంజరే. ఇలా పాకిస్తాన్కైనా డేంజరే, రేపు అమెరికాకైనా డేంజరే, లండన్కైనా డేంజరే, మనకైనా డేంజరే. అది ఉగ్రవాదాన్ని మాత్రం ఎలిమినేట్ చేయాలి. ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండాలి. దాడి వాళ్ళ మీద ఖచ్చితంగా మనం చేయాలి. పాక్ టెర్రరిస్టులు ఇండియన్ టూరిస్టుల పైన